నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఈ రోజున ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ధర్నా చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏబిఎన్ కార్యాలయం పైన ధర్నా చేయటం, దాడికి దిగటం వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అక్కడ ముఖ్యంగా లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. అంటే ఆమె ఆధ్వర్యంలో ఏమన్నా నడుస్తుందా? అంటే ఇది ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని మన వీక్షకులు కూడా. సార్, ఎందుకు ఏబిఎన్ కార్యాలయం పైన రాధాకృష్ణ గారు ఆయన ఏం మాట్లాడారో, ఆయన మీద ఇప్పుడు దౌర్జన్యం చేయటం, అంటే ఆడ ధర్నా చేయటం, అంటే ఆఫీస్ ఎదురనమాట దాడికి చేయటం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా వైసీపీ నేతలు ధర్నా చేస్తున్నారు సార్. అసలు ముఖ్యంగా అక్కడైతే లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. ఆమె వెనక వాళ్ళందరిని పెట్టుకుని ధర్నా చేపిస్తుందా? మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏం చెప్తారు సార్? ఇప్పుడు మన ముఖం బాగోకపోతే అద్దాన్ని నిందించినట్టుగా ఆ జరిగిన సంఘటనని ప్రతి వీకెండ్ అని ఆయన రాధాకృష్ణ పలుకు కొత్త పలుకు అని ఆయన ప్రతి ఆదివారం రాస్తారు. అంటే తాజా రాజకీయ పరిణామాల మీద రాస్తారు. మొన్న ఈ అమరావతి రాజధాని అంశం లోక్సభలోను రాజ్యసభలో చట్టపరమైన సవరణ జరిగింది కాబట్టి దాని మీద రాస్తే అది తప్పు అనే విధంగా వీళ్ళు ఎందుకు నువ్వు చంద్రబాబు గారిని సపోర్ట్ చేస్తావు, అమరావతిని సపోర్ట్ చేస్తావు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ తీసుకున్న స్టాండ్ కూడా తప్పు కదా. తను ఆమోదించి అమరావతిలో రాజధానికి మేము ఇప్పటికీ కూడా మేము సమర్థిస్తున్నామని చెబుతూ లోక్సభలోను రాజ్యసభలోను ఏకైక రాజకీయ పార్టీ వ్యతిరేకించింది దేశం మొత్తం మీద అదొక్కటే పార్టీ. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం అది. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన అంశం. దానికి వీళ్ళు రాధాకృష్ణ గారి మీదకి దాడికి వెళ్ళటం, అందులో విద్యాధికురాలుగా చెప్పుకునే లక్ష్మీపార్వతి గారు ఆమె వయోధికురాలు కూడా. ఇప్పుడు ఆమె ఈ తరం మనిషి కాదు కదా. ఇప్పుడు ఆమె పెద్ద వయసు వచ్చింది. నువ్వు అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా చేసావు. మరి ఆ తర్వాత కొన్ని కాలేజీల్లో విజిటింగ్ ప్రొఫెసర్, అంటే హానరరీ ప్రొఫెసర్గా చేసిన మనిషి వాళ్ళ చిల్లరాళ్ళతో కలిసి ఆంధ్రజ్యోతి మీద రాధాకృష్ణ గారి మీద నీకు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కానీ నీ వయసు నీ స్థాయి కూడా చూసుకోవాలి కదా. ఆమె ఎప్పుడు తన రాజకీయ ఉనికి కోసం, అంటే జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ప్రయత్నిస్తుంది తప్ప తను ఒక అయిన పదవి చేసింది కదా. అధికార భాషా సంఘం అంటే క్యాబినెట్ స్థాయి పోస్ట్ అది. ఆ పోస్టు చేసిన మనిషి వాళ్ళు వెళ్ళి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందు వాళ్ళు చేసే దౌర్జన్యాలు, లేకపోతే దాని మీద దాడి చేసి కిందసారి కూడా చాలా విధ్వంసం సృష్టించారు. వాళ్ళు కూడా మరి ఇది ఎట్లా ముగుస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఉందని నువ్వు చెబుతున్నావు కాబట్టి నాకైతే చూడలేదు నేను వచ్చేటప్పటికి. మరి ఆమె ఉందంటే మాత్రం కొంచెం ఉద్రేకపూరితంగానే ఉంటుంది అక్కడ వాతావరణం. ఎందుకంటే రాధాకృష్ణ మీద ఆమెకు చాలా వ్యక్తిగతమైన కక్ష ఉంది. ఎందుకంటే కిందసారి రామారావు గారిని దించడంలో కూడా లక్ష్మీపార్వతి ప్రమేయం, అంటే లక్ష్మీపార్వతి రామారావు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని తనే ఎక్కువ ప్రచారం చేశాడు. ఆ ఉద్యమంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తరపున నిలబడ్డాడు. ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ని రిపోర్టర్గా ఉండేవాడు ఆయన, సీనియర్ రిపోర్టర్గా. అందువల్ల ఆయన మీద వ్యక్తిగత కక్ష ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇవాళ కార్యాలయాన్ని ధ్వంసం చేసే కార్యక్రమంలో ఆమె కూడా భాగస్వామి అయిందనేమో అనిపిస్తుంది. మరి అదైతే కరెక్ట్ కాదు మరి. కానీ ఆమెకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఉండదు, లేదు కూడా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఉంటే ఈమెకి ఎప్పుడన్నా మళ్ళీ ఇంకో పదవి ఇస్తారు. వైఎస్ఆర్సీపీకి ఇంకా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అమరావతి మీద వంచన చేసి ప్రజలతో ఆడుకుందాం, ఎన్నిసార్లైనా ఇదే అంశం మీద అధికారంలోకి రాగలుగుతాం అనుకున్నారు. కానీ ఊహించని పరిణామం ఏంటంటే నిన్న లోక్సభలోను రాజ్యసభలోను April 1 and 2 2 రోజుల్లో అక్కడ ఆమోదం పొందటం, వెంటనే రాష్ట్రపతికి వెళ్ళటం, నిన్న రాత్రి ఈవినింగ్ సంతకం పెట్టి గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. అంటే అమరావతియే ఏకైక రాజధాని అని, తర్వాత సిఆర్డిఏ పరిధి ఏదైతే ఉందో అదంతా కూడా రాజధాని పరిధిలోకి వస్తుందని కూడా నోటిఫికేషన్లో చెప్పారు. అంతకుముందు 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఏముందంటే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది, ఆ తర్వాత కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది అన్నారు. కానీ ఆ కొత్త రాజధాని ఏంటి అనేది అప్పుడు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అంటే శంకుస్థాపన అవన్నీ చేశారు, దానికి చట్టరూపం ఎందుకు తీసుకురాలేదంటే గతంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా రాజధాని ఫలానా అని నిర్ణయించి నిర్మాణాలు చేసిన తర్వాత పరిపాలన మొదలుపెట్టిన తర్వాత అది రాజధాని కాదు అన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎవ్వరు లేరు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే అదొక
తొండి ఆట ఆడాడు 3 రాజధానులు పెడతానని. తను ఇంకోటి ఏమనుకున్నాడంటే మళ్ళీ ప్లాన్ ఏ, అది ప్లాన్ బి మొన్న తీశాడు మావి గన్ను. అట్టా ప్లాన్ సి డి ఈ కూడా తీస్తాడు. ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క, అంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఇది ఇప్పుడు క్రీడ మొదలు పెట్టాడు. 22 నెలలు అయిపోయింది కదా. బి ప్లాన్ కనుక ఆయన దగ్గర ఉంటే ఇంతకాలం నిర్మాణాలు మొదలు పెట్టంగానే చెప్పి మీరు ఇక్కడ ఆపేయండి, కట్టడానికి వీలు లేదు, నా దగ్గర ప్లాన్ బి ఉందని చెప్పాలి కదా. ఇప్పుడు మహిళలు ఆ రోజున అమరావతి రాజధాని వద్దంటే అమరావతి రాజధాని నిర్మాణం జరగాల్సిందే, ఇంతరకా జరిగిన తర్వాత ఎందుకు ఆపుతున్నారని 5 సంవత్సరాలు నిరాధ్యక్ష చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి చేయలేడా? జగన్మోహన్ రెడ్డిలో అంత పోరాట పట్టిం లేదా? ఇంకా వాళ్ళు లేడీసు, ఈయన మొగాయన. తర్వాత చీఫ్ మినిస్టర్గా చేసావు, ప్రతిపక్ష నాయకుడిగా చేసావు. నువ్వు అక్కడ అదే వెలగపూడిలో నిరాధ్యక్ష చేయాల్సింది. అమరావతిలో ఒక మాట అయితే అన్నాడు, ఏమీ లేని సాట చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి నిధులు గుమ్మరిస్తున్నాడని. కానీ ఆ అమరావతి అనే మాట కూడా అనలా. అమరావతిలో నిర్మాణాలు కొనసాగించడానికి వీల్లేదు, మా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఒకవేళ మీరు బిల్లు రూపంలో తీసుకొచ్చినా మేము లోక్సభలోను రాజ్యసభలో కూడా వ్యతిరేకిస్తాము, మా దగ్గర ప్లాన్ బి ఉంది అని చెప్పాలి కదా. ఇప్పుడు 22 నెలల తర్వాత ఇప్పటికే ఆల్రెడీ చాలా కన్స్ట్రక్షన్ మళ్ళీ ముందుకెళ్ళింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చి ఆ పునర్నిర్మాణ పనులు, అడవి కొట్టేస్తున్నారు కదా చెట్లు. కానీ ఒక్క ఫేవర్ ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి, అడవి కొట్టేస్తున్నప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పిటిషన్ వేయలా, మేము అడవిలాగా పెంచాము ఇదంతాను, మేము పర్యావరణ రక్షణ కోసం, వీళ్ళు వచ్చేసి ఆ చెట్లన్నీ కొట్టేస్తున్నారు, కావాలంటే మీరు రండి, ఎన్ని వేల ఎకరాల్లో మేము గ్రీనరీ డెవలప్ చేశామును అని ఒక పిటిషన్ కనుక వేస్తుంటే నిజంగానే అంత చెట్లు పెరిగినాయి ఎందుకు తీయాలి అనే ఒక ప్రశ్న కూడా వచ్చేదేమో. అంటే గ్రీన్ ట్రిబ్యునల్ అని చెన్నైలో ఉంది, ఈయన అది పిటిషన్ వేయాలి. ఆ పిటిషన్ వేసి ఉంటే అది కొంత వివాదం జరిగి ఇంకా నిర్మాణం కూడా పోస్ట్ పోన్ అయ్యేదో, అంటే డిలే అయ్యేదో, ఒకసారి పోస్ట్ పోన్ కూడా అయ్యేదో. ఎందుకంటే అడవిగా అయిన మాట నిజమే. అప్పుడు ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నిజమే కదా, ఇంత పెద్ద అడవి పెరిగిన తర్వాత దీన్ని కొట్టి రాజధాని చేసే బదులు ఇంకెక్కడన్నా పెట్టమనేవాళ్ళేమో. ఆయన అట్లాంటి అడవి పెంచాడు, అది తీయటానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు అని కొన్ని వందల పొక్లైన్లు నెలల తరబడి కష్టపడి తీయాల్సి వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం లక్ష్మీపార్వతి గారు కూడా ఆలోచించాలి. రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది. ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రికి భార్యగా కూడా ఉండింది, రాజధాని ప్రాముఖ్యత ఆమెకు తెలియదు అనుకోలేము. మరి అట్లాంటి మనిషి అంత వయోధికురాలు వచ్చి విద్యాధికురాలని చెప్పుకుంటూ ఆ చిల్లర వ్యక్తులతో కలిసి ఒక పిచ్చి ఆందోళనది. ఇప్పుడు ఒక ప్రెస్కు ఉన్న స్వేచ్ఛని మీరెవరో అడ్డుకోవటానికి ఆయన ఏమైనా తప్పేమన్నా రాశాడా? వాస్తవాలే రాశాడు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తొండి ఆట ఆడుతున్నాడు, ప్రజలకి మంచి మేలు జరిగింది, ఇప్పుడు కనీసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల బాధ్యతతోనూ సానుభూతితో వ్యవహరించింది అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఊహించలా, తను ఎన్ని సంవత్సరాలైనా సరే ఇది ఒక కీలకమైన అంశంగా రాజకీయ లబ్ధి కోసం గేమ్ ఆడదాము రాజధాని పేరుతో. ఆయన ఎక్కడా రాజధాని పెట్టాడు, రాజధాని పెడితే సమస్య పరిష్కారం అయినట్టే. సమస్యను అలాగే ఉంచాలి, ప్రజల్ని సంకట స్థితిలోకి తొయ్యాలి. ఇదిగో నన్ను ఎన్నుకోండి నేను పెడతా, అట్లా ఎప్పటికప్పుడు కొత్త రాజధాని కొత్త ప్రతిపాదనలో పెడతా ఉంటాడు. జనం ఫూల్ అవ్వాలన్నమాట. రాష్ట్ర ప్రగతి ఏమైనా పర్వాలేదు, అంటే ఎంత నాశనం అయినా పర్వాలేదు అనే కాడికి వచ్చాడు అతను. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇవాళ అరెస్ట్ కూడా జరుగుతుందేమో. ఇప్పుడు ఎందుకంటే లక్ష్మీపార్వతి ఉన్నా ఇంకెవరున్నా కూడా దౌర్జన్యం చేసినప్పుడు పత్రికా కార్యాలయాల మీద కానీ ఏదైనా ప్రసార సాధనాల మీద తీసుకుంటారు చర్య. ఆమెకి ఏంటంటే ఆశ చచ్చిపోలా, ఇంకా ఈ వయసు వచ్చినా కూడా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే మళ్ళీ నాకు అధికార భాషా సంఘమో లేకపోతే ఏదన్నా యూనివర్సిటీకి ఏదైనా వైస్ ఛాన్సలరో తెలుగు యూనివర్సిటీకి ఇస్తారనే ఒక. రాధాకృష్ణ గారి పైన ఇప్పుడు లక్ష్మీ పార్వతి నీ పాపాలన్నీ బయట పెడతాను అంటుంది. మరి ఎందుకు ఇంత గనక కక్ష ఆమెకి? అదే ఆమెని అడ్డం పెట్టుకుని రామారావు గారిని దించడానికి నా పాత్రని బయటకు పెట్టడంలో రాధాకృష్ణ ప్రధాన పాత్ర అనుకుంటుంది. కానీ ఆమె తప్పుగా ప్రవర్తించింది ప్రజల పట్ల. రామారావు గారిని అడ్డం పెట్టుకుని తను పెత్తనం చేసింది పార్టీ మీద. పార్టీలో తిరుగుబాటు వచ్చింది. రాధాకృష్ణ గారికి చేయలేడు. రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్సీ కాదు, లేకపోతే పార్టీ సభ్యుడు కూడా కాదు.
పార్టీలో అంతర్గతంగా సీనియర్స్ అందరిలోనూ వచ్చింది. ఈమె ప్రమేయం ఏంటి? మనం మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళనే ఆమె శాసించే పరిస్థితికి వచ్చింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన పోర్ట్‌ఫోలియోలు కూడా నేను ఇప్పించాననే పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అల్లుడు. తర్వాత పార్టీ నిర్మాణం కోసం ఫస్ట్‌లో ఆయన కాంగ్రెస్‌లో ఉన్న తెలుగుదేశంలో చేరిన తర్వాత పార్టీని ఒక వ్యవస్థాపక యంత్రాంగాన్ని తయారు చేశాడు ఆయన. కార్యకర్తల్ని ప్రతి గ్రామంలోనూ ఒక శాశ్వతమైనటువంటి కార్యకర్తల శ్రేణులను తయారు చేశాడు. క్రమశిక్షణ కలిగినటువంటి ఇప్పటికీ తెలుగుదేశం నిలబడగలుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున గ్రామ స్థాయి నుంచి ఏర్పాటు చేసిన పార్టీ వ్యవస్థే ఒక ఐరన్ స్ట్రక్చర్ లాగా నిలబడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేనే మంత్రి పదవి ఇచ్చాను, పోర్ట్‌ఫోలియోలు ఇప్పించాను అనే స్థితికి వెళ్ళినప్పుడు మిగిలిన అందరూ కూడా ఆమె తిరగబడ్డారు. అంతేగాని రాధాకృష్ణది ఏం లేదు అందులో. రాధాకృష్ణ ఒక పాత్రికేయుడిగా తన బాధ్యత తను నెరవేర్చాడు అంతే. అయితే ఆమె వ్యక్తిగతంగా తీసుకుంటే రాధాకృష్ణ ఏం చేస్తాడు? రాధాకృష్ణ పాపాలు బయట పెడితే పెట్టనివ్వండి, ఏముంది దానికి. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏమి ముసుగుల్లో వేసుకుని తిరగటం లేదు, లేకపోతే ఎక్కడ ప్యాలెస్లో ఏం పడుకోవట్లేదు. ఆయన ప్రతి వీక్ పాఠకులతో తను స్వయంగా కొత్త పలుకు అనే దాని ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాడు కదా. 2 రాష్ట్ర ప్రజలకి రాధాకృష్ణ గారు తెలుసు. ఏమేమి ఉన్నాయో కొత్త అంశాలు బయట పెడతాం చూద్దాం సాయంత్రానికి, లేకపోతే జైలుకి వెళ్తుందా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులకు.